హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్‌గా 4 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకుంటే జెన్‌పాక్ట్ నుంచి, అమెజాన్, ఇన్ఫోసిస్ అదేవిధంగా క్యానం నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు జాబ్స్ అనేవి ఎక్స్‌పైర్ అవ్వకముందే మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈరోజు ఈవినింగ్ 6 పీఎంకి మన ఎఫ్ఎంలో ఫ్రీ మాస్టర్ సెషన్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. ఇది దేని గురించి అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మూవీస్ యొక్క డేటా అనాలిసిస్ అనేది ట్యాబ్‌లు యూజ్ చేసి ఎలా చేస్తారు అనేది ఒక మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఈ సెషన్‌లో ఏం చెప్తామంటే మనం ఒక మూవీస్ ఉంటాయి కదా! వాటి కలెక్షన్స్ అనేది ఎలా అనలైజ్ చేస్తారు అండ్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డేటా అనాలిసిస్ అనేది ఎంత స్కోప్ ఉంది, ఎలా యూజ్ చేస్తారు అనేది మొత్తం విషయాలన్నీ ఇక్కడ సెషన్‌లో చెప్పడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు మీకు మీ కెరీర్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా డేటా అనలిటిక్స్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ సెషన్‌లో అటెండ్ అయ్యి మీరైతే తెలుసుకోవచ్చనమాట. ఇది మొత్తం ఫ్రీ సెషన్ కాబట్టి ఈ సెషన్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు ఫార్మ్ ఫిల్ చేస్తే మీ వాట్సాప్‌కి అయితే మీకు జాయినింగ్ సెషన్ లింక్ అయితే వస్తుంది. సో దట్ మీరు జాయిన్ అయిపోవచ్చు. లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే అమెజాన్ నుంచి అసోసియేట్ క్వాలిటీ సర్వీసెస్ అలెక్సా ఇన్ఫర్మేషన్ పొజిషన్ కోసం అయితే హైర్ చేస్తున్నారు వీళ్ళు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రిఫరబుల్ ఇన్ క్వాంటిటేటివ్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ విత్ రెలవెంట్ ఆఫ్ ఫ్రెషర్స్ నుంచి అప్ టు 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోండి. 2019 నుంచి 24 బ్యాచ్ పాసర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క స్కిల్స్ చూసుకుంటే ఫెమిలియారిటీ యూజింగ్ కంప్యూటర్ అండ్ సాఫ్ట్‌వేర్. ఓకేనా, మీకు కంప్యూటర్ యూజ్ చేయడం తెలియాలి. ఎక్స్పీరియన్స్ యూజింగ్ ఎనీ గ్యాడ్జెట్స్ ఆర్ డివైసెస్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే ఒక గ్యాడ్జెట్స్ ఇప్పుడు మీకు అమెజాన్ గ్యాడ్జెట్స్ గానీ, లేదంటే బయట ఎలక్ట్రానిక్ ఐఓటీ థింగ్స్ ఉంటాయి కదా! వాటిని ఎలా యూజ్ చేయాలో మీకు తెలియాలి. దాంతో పాటు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. అండర్‌స్టాండ్ అబౌట్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, అబిలిటీ టు కంప్లీట్ అసైన్డ్ టాస్క్ యాక్యురేట్‌లీ అండ్ ప్రాంప్ట్‌లీ, పర్ఫార్మ్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ అండ్ రిపోర్ట్ బగ్స్ యాక్యురేట్‌లీ. అండ్ ఏదైతే ఈ డివైసెస్ ఉన్నాయో వీటికి సంబంధించిన టెస్ట్ కేసెస్ అనేవి మీరు రాసి, ఆ టెస్ట్ కేసెస్‌ని మీరు ఎగ్జిక్యూట్ చేసి, దాంట్లో ఏమైనా బగ్స్ ఉంటే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే మీ వర్క్ అనమాట. అండర్‌స్టాండ్ టెస్టింగ్ ప్రొసీజర్స్ అండ్ గైడ్‌లైన్స్ ఫర్ న్యూ బిల్డ్స్ ఆర్ రిలీజెస్. ఓకేనా, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు లేదా మాన్యువల్ టెస్టింగ్ తెలిసిన వాళ్ళు కూడా ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇన్ఫోసిస్ నుంచి టెక్నాలజీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారనమాట. 2021 నుంచి 24 బ్యాచెస్ వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్, ఫెమిలియారిటీ విత్ సర్వీస్ నో టికెటింగ్ టూల్, నాలెడ్జ్ ఆఫ్ కామన్ టెక్నికల్ ట్రబుల్ షూట్స్ టూల్స్ అండ్ టెక్నిక్స్, నాలెడ్జ్ ఆఫ్ ఐటీఐఎల్ ఫ్రేమ్వర్క్ ఇస్ రిక్వైర్డ్, ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారనమాట. లాంగ్వేజ్ అండ్ గ్రామర్ ప్రొఫిషియన్సీ. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు. అండ్ కొన్ని కంపెనీస్‌లో సర్వీస్ నౌ అనేది జస్ట్ టికెటింగ్ టూల్‌గా యూజ్ చేస్తారు. అంటే మీకు సర్వీస్ నౌ బ్యాక్ ఎండ్ అంతా మీకు రావాల్సిన అవసరం లేదు. సర్వీస్ నౌ యూజ్ చేయడం తెలిస్తే సరిపోతుందనమాట ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవడానికి. అండ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ అంటే కంప్లీట్‌గా మైక్రోసాఫ్ట్ సంబంధించిన పీపీటీ గాని, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ వర్డ్ డాక్యుమెంట్ వీటి మీద నాలెడ్జ్ ఉండాలి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే జెన్‌పాక్ నుంచి మేనేజ్మెంట్ ట్రైనీ పొజిషన్ కోసం అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు. దీనికి కూడా ఎనీ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2021 నుంచి 24 బ్యాచ్ పాసర్స్ వరకు అప్లై చేసుకోండి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతుందన్నమాట. వర్బల్ అండ్ రిటన్, గుడ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. రెస్పాండ్ టు ఈమెయిల్ ఆర్ ఫోన్ క్వరీస్ రిలేటెడ్ టు డిస్ప్యూటెడ్ ఇన్వాయిస్ అండ్ కలెక్షన్ ఆన్ పాస్ట్ డ్యూ ఇన్వాయిసెస్ అండ్ ఇన్వాలిడ్ డిడక్షన్స్ అండ్ అలొకేటెడ్ పోర్ట్ఫోలియోస్ వయా ఈమెయిల్, ఫోన్ కాల్స్ ఎక్సెట్రా. రీసెర్చ్ అండ్ అనలైజ్ ద డిస్ప్యూట్స్, డిసెక్షన్స్ అండ్ ఈఆర్‌పీ. ఈఆర్‌పీ అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అనమాట. వర్క్ లొకేషన్ చూసుకుంటే ఇది నోయిడా. సో ఇక్కడ ఏంటంటే మీకు ఏదైతే మీకు క్వరీస్ వస్తాయో ఆ క్వరీస్‌ని మీరు ఈమెయిల్ ద్వారా గాని, ఫోన్ ద్వారా గాని మీరైతే దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వర్క్ లొకేషన్ నోయిడా ఉంది కదని చెప్పి ఎవరు స్కిప్ చేయొద్దు. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఆపర్చునిటీ కూడా ఉంటుంది కాబట్టి మీరు సెలెక్ట్ అయితే దాన్ని మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే కానం నుంచి డేటా సైంటిస్ట్ పొజిషన్ కోసం అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారనమాట. దీనికి యూనివర్సిటీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్. ఓకేనా, మీకు బీటెక్‌లో మీకు కంప్యూటర్ సైన్స్ గాని లేదా కంప్యూటర్ సైన్స్ ఇన్ డేటా సైన్స్ వీటి మీద మీకైతే డిగ్రీ ఉండాలి. 2021 నుంచి 24 వరకు అప్లై చేసుకోవచ్చు. స్కిల్స్ చూసుకుంటే పైథాన్, ఎక్సెల్ అండ్ ఎస్‌క్యూఎల్ అడుగుతున్నారు. ఇదైతే బేసిక్ స్కిల్స్ ఇట్ యాస్ ఎ డేటా సైంటిస్ట్‌గా. అడ్వాన్స్డ్ లెవెల్ ఇన్ రిలేషనల్ డేటాబేసెస్, నాలెడ్జ్ ఆఫ్ డేటా మోడలింగ్, నాలెడ్జ్ ఆఫ్ ఓపెన్ లైబ్రరీస్ అండ్ డెవలప్మెంట్ ఫ్రేమ్‌వర్క్స్, నాలెడ్జ్ ఆఫ్ జీసీపీ సర్వీసెస్ అంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ అనమాట. అంటే మీకు ఏడబ్ల్యూఎస్ తెలిసినా పర్లేదు. జీసీపీ కూడా నేర్చుకోవచ్చు మీరు. నాలెడ్జ్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే కోల్‌కత్తా అనమాట. సో ఎవరైతే డేటా సైన్స్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ పొజిషన్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ 4 జాబ్ నోటిఫికేషన్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇక్కడ లింక్ క్లిక్ హియర్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేస్తే మీకు జాబ్ అనేది మీకు నావిగేట్ అవుతారు. సో దట్ మీరు జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ అనేవి ఎక్స్‌పైర్ అవ్వకముందే మీరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. కొన్నిసార్లు జాబ్స్ అనేవి ఎక్స్‌పైర్ అవుతూ ఉంటాయి వీడియో పబ్లిష్ చేసే టైంకి. అండ్ ఈ సెషన్‌కి అటెండ్ అవ్వడం మిస్ అవ్వద్దు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కంపల్సరీగా అటెండ్ అవ్వండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.